all the various data entry applications of this vested data will get done. So 4 things that you've done is, first is the prioritized project. First is Polavaramlo various activities ki enta daily progress enta avutundi alla akka data enter cheste will complete twice anipistunaru till we get sensors. This becomes a stopgap measure for us, right? So iyanni chesam sir. Today what we will do, the launch of the Polavaram app. Sir, go to bed. Netleda? So దీంట్లో సార్ 24 months target ఉంది సార్, యాక్షన్ ప్లాన్. నెక్స్ట్ 24 months యాక్షన్ ప్లాన్ ఇంట్లో క్రియేట్ చేస్తాం సార్. ఇంకా కాంపోనెంట్స్ అన్ని యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ 24 monthsకి వాళ్ళు అన్ని డైలీ బేస్ యాడ్ చేసినప్పుడు బై కాంపోనెంట్ వైజ్ మన ఈ రోజుకి టార్గెట్ ఎంత ఉంది, ఎంత కంప్లీట్ అయ్యింది, అండ్ టార్గెట్ సబ్ కాంపోనెంట్ ఇచ్చేస్తే దాని లోపల ఉన్న యాక్టివిటీస్ ఏంటి. So every component, sub-component ki, what is your overall supposed to do? ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే మొబైల్ యాప్ ఇరిగేషన్ సంబంధించి అన్ని ప్రాజెక్ట్స్ ఏదైతే డే టు బేసిస్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మానిటరింగ్ చేసేదానికి, ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఏదైతే 24 monthsకి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఏదైతే ఏది ఎప్పుడు కంప్లీట్ చేయాలా, ఏదైతే మన టార్గెట్ కరెక్ట్గా రీచ్ అవుతున్నామా లేదా అన్నది దీన్ని కూడా ఈరోజు సంబంధించిన యాప్ని, అలాగే గ్రౌండ్ వాటర్ని కూడా మానిటరింగ్ సంబంధించిన యాప్ని కూడా చేయడం జరిగింది. ఏదైతే గతంలో చేసిన ఏపీ రిమ్స్ వాళ్ళు వసార్ ల్యాబ్స్కి సంబంధించిన వాళ్ళే దీన్ని కూడా డెవలప్ చేశారు. ఏదైతే పోలవరానికి సంబంధించి అన్ని పార్ట్స్ ఇంకా R&Rని కూడా కలిపి ప్రతిదీ కూడా రోజువారీ మానిటరింగ్ చేసుకునే దానికి ప్రధాన అధికారులకి దగ్గర నుంచి అందరూ కూడా ఎంతవరకు మనం టార్గెట్ చేసాము, 10 రోజుల వరకు మనం ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, మంత్లీ టార్గెట్ ఏంటి, సో ఏదైతే 24 monthsకి సంబంధించి కంప్లీట్ అయ్యేదాకా ఒక యాక్షన్ ప్లాన్ లాగా చూపించి దాన్ని మనం రీచ్ అవుతున్నాం కంప్లీట్ మానిటరింగ్ చేసేదానికి ఒక యాప్. అలాగే ఈ రాష్ట్రంలో ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి అన్ని కెనాల్స్కి సంబంధించి మొత్తం కూడా దీనికి సంబంధించి మొబైల్ యాప్ లోపల తీసుకురావడం జరుగుతుంది. సో దట్ ఇట్స్ ఈజీ మానిటరింగ్ చేసేదానికి ప్రత్యేకమైన వసార్ ల్యాబ్స్ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయడం జరిగింది. సో ఆయన ఆదేశాల మేరకు ఈరోజు లాంచ్ చేశాము. ఇంకా అన్నీ కూడా ప్రాజెక్ట్స్ కూడా ఇదిగా చేసే క్రమం కూడా పూర్తిగా కూడా సెన్సార్స్ కూడా ప్రతి ఒక్క మేజర్ ట్యాంక్స్ కూడా పెట్టే కార్యక్రమం కూడా చేయబోతున్నాం.